ఇప్పుడు అందరికీ తెలుసండి సీజ్ ఫైర్ ఆగిపోయిందని. కానీ ఎందుకు ఆగిపోయింది? జేడీ వ్యాన్స్ గారు సీజ్ ఫైర్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి అన్నారు. ఇది పక్కా ప్లాన్ తో అమెరికా చేసిన ప్లానా? ఈ ప్లాన్ లో అమెరికా పాకిస్తాన్ ని పావుగా వాడుకుంటుందా, లేదు నిజంగానే పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందా? ఇరాన్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా సీజ్ ఫైర్ విషయంలో ఏమైనా తేడాలు జరిగితే ఇమ్మీడియట్ గా దాడి చేస్తాము అనేస్తున్నారు. అండ్ అందరూ కూడా రెడీగా ఉన్నాము అంటున్నారు. ఇదే టైంలో రే డాలియో గారు చేస్తున్న కామెంట్స్ ఇలాంటి పరిస్థితులే ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయంటారు. మరి ఆ పరిస్థితులు ఏంటి? అసలు రే డాలియో గారు ఎవరు? ఈయన మాటకి మార్కెట్ లో ఎందుకు ఫర్దర్ గా రియాక్ట్ అవ్వబోతున్నాయి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నిన్నటి వరకు ఇరాన్ మీద చాలా నెగిటివ్ గా ఉన్న ట్రంప్ గారు ఒక్కసారిగా డెసిషన్ ఎందుకు మార్చుకున్నారు? ఈవెన్ నిన్న కూడా వాళ్ళ రీకన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చని, లేదు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ట్రాఫిక్ హెల్ప్ చేస్తామన్న వాళ్ళు సడన్ గా మాట ఎందుకు మారుస్తున్నారు? ఈ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందండి. ఈ తొందరకి కారణం ఏంటి? మార్కెట్ లో ఉన్న హెడ్ లైన్సే కాదండి, హెడ్ లైన్స్ వెనకాల ఉన్న చాలా విషయాలు మీకు తెలియాలి. నేను చెప్పే ఈ విషయాలు మీకు కరెక్ట్ అనిపించినా, లేదు వీటి వల్ల ఉపయోగం ఉంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఒక అప్డేట్ అండి. ఇది మనకి ఇండియా మొత్తం మీద హైప్ అయిన వీడియోస్ లో 100th ర్యాంక్ అయితే వచ్చిందండి. ఇది మీరిస్తున్న సపోర్ట్ వల్లే జరుగుతుంది. ఈ వీడియోని మీరు మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ చేయడానికి ఆప్షన్ వస్తుందండి. మీరు కనుక హైప్ చేస్తే మన ఛానల్ కి నిజంగా చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మొత్తానికి పరిస్థితి ఏంటి అంటే, కంప్లీట్ గా గందరగోళం అయితే కనిపిస్తుంది మార్కెట్ లో. ఈ సీజ్ ఫైర్ నడుస్తుందా, నడవదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి తెలియాలండి. ఈ సీజ్ ఫైర్ విషయంలో పాకిస్తాన్ చేసిన ఒక చిన్న తప్పు ఉందండి. దీంతో పాటు లూప్ హోల్ ను వాడుకుని ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుందో మనం మాట్లాడదాం. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ హెడ్ లైన్స్ కాదండి, మీకు ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్స్. న్యూస్ లో సీజ్ ఫైర్ ఆగిపోతుంది, ఆపేస్తామంటూ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు క్లియర్ గా అనౌన్స్ చేశారండి, సీజ్ ఫైర్ ప్రతి చోట జరగబోతోంది, ఇంక్లూడింగ్ లెబనాన్ తో సహా అని చెప్పి. కానీ మార్కెట్ లో వస్తున్న న్యూస్ ప్రకారం వెంటనే మన నెతన్యాహు గారు అమెరికాకి ఫోన్ చేసి ఈ లెబనాన్ గురించి అనౌన్స్ చెయ్యొద్దంటూ పట్టుపట్టారట. సో వైట్ హౌస్ ఇప్పుడు ఏం చేస్తుంది? క్లారిఫికేషన్ ఇవ్వకుండానే సీజ్ ఫైర్ జరిగింది అని చెప్పి అనౌన్స్ చేసింది. ఇదే విషయాన్ని అమెరికా ఒప్పుకుందన్నట్టు ఇరాన్ కైతే న్యూస్ వెళ్ళిందండి. సో ఇరాన్ కూడా ఒప్పుకుంది. కానీ ఇక్కడ తెర వెనుక జరిగింది మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకు అంటే, ఇరాన్ అంత వేరం మాటలు ఒప్పుకోము అని చెప్పిన వాళ్ళకి చైనా వెనక నుంచి ఇంతకన్నా మంచి అవకాశం రాదంటూ ఒప్పించి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో కూడా ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేసిందట. అండ్ ఈ క్రమంలో ఎక్కడ కూడా సీజ్ ఫైర్ విషయంలో లెబనాన్ ఎక్స్క్లూడ్ అయిందనే విషయం ఎవరు మెన్షన్ చేయలేదు ఇరాన్ కి. నిన్న మనం మెన్షన్ చేసాం, గుర్తుందా అండి? ఇరాన్ వాళ్ళ తలక 10 రూల్స్ లో కొన్నిటిని వాళ్ళ తలక లాంగ్వేజ్ లో ఉంచింది, మిగిలినవి ఇంగ్లీష్ లో కనపడలేదు అని చెప్పి. ఇక్కడ సిమిలర్ కైండ్ ఆఫ్ మిస్టేక్ వీళ్ళు చేశారని చెప్పుకోవాలా, లేదా డెలిబరేట్ గా పాకిస్తాన్ పావుగా వాడుకొని అమెరికా ఇలిగా చేసిందని చెప్పాలా? ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో కంప్లీట్ గా ఆ సీజ్ ఫైర్ అనే మాట బయటకు పోతుంది. అండ్ ఇదే విషయం కంప్లీట్ గా అమెరికా దగ్గరుండి చేయించినట్టు కనిపిస్తుందని నిన్న వీడియో కూడా మాట్లాడుకున్నాం. అమెరికా దగ్గర నుంచి పాకిస్తాన్ కి క్లియర్ గా సందేశాలు వెళ్ళాయి, ఎలాగ డ్రాఫ్ట్ చేయాలి, మెసేజ్లు ఏంటని చెప్పి. ఎందుకంటే పాకిస్తాన్ తలక ప్రతినిధుల దగ్గర నుంచి వస్తున్న ప్రతి మెసేజ్, ప్రతి ట్వీట్ కూడా ఫస్ట్ పోస్ట్ చేయడం, దాన్ని డ్రాఫ్ట్ కింద మెన్షన్ చేయడం, దాన్ని తిరిగి మోడిఫికేషన్ చేయడం, ఇవన్నీ పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్ లో? క్లియర్ గా మనకి ఇరాన్ దగ్గర నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చిందండి, మీకు సీజ్ ఫైర్ కావాలా, యుద్ధం చేస్తారా అంటూ. దీనికి బదులుగా మనకి జేడీ వ్యాన్స్ గారి దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి 2 విధాలుగా రిప్లైలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ జేడీ వ్యాన్స్ గారు ఏం చెప్పారు? ఇది క్లియర్ గా మిస్కమ్యూనికేషన్ అయ్యిందని, అండ్ సీజ్ ఫైర్ కూడా చాలా డెలికేట్ గా, ఫ్రాజైల్ గా ఉందంటూ ఆయన చేస్తున్న కామెంట్స్ ఖచ్చితంగా ఈ సీజ్ ఫైర్ కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ అవ్వలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ చూస్తే, మీ 10 పాయింట్స్ మేము డస్ట్బిన్ లో పడేసాం, మాకు సంబంధం లేదు, మీరు ఏదైతే యాక్సెప్ట్ చేశారో అది అమెరికా చెప్తున్న రూల్స్ కే ఉంటుంది అని చెప్పి ఇరాన్ తాలూకా 10 పాయింట్లు వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం ఇరాన్ చాలా చాలా క్రిటికల్ గా తీసుకుంటుంది. దీని ఫలితంగా అటు ఇజ్రాయెల్ ఆపకుండా లెబనాన్ మీద దాడులు చేస్తుంటే, ఇరాన్ కూడా సౌదీ అరేబియా అవ్వచ్చు, మిగిలిన దేశాల మీద వాడదలక ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తుందండి. అండ్ ఇరాన్ ఖచ్చితంగా తగ్గేసి చెప్పింది, ఇప్పుడు మీరు కనుక లెబనాన్ ఇందులో సీజ్ ఫైర్ లో యాడ్ చేయకపోతే ఈ సీజ్ ఫైర్ కరెక్ట్ కాదు, మేము దీనికి ఒప్పుకోము అని. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనకి తెలియాల్సిన అతిపెద్ద విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు నెతన్యాహు గారిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లేదు ట్రంప్ గారు నెతన్యాహు కంట్రోల్ లో ఉంటున్నారా? అసలు నెతన్యాహు గారు చెప్పగానే అంత పెద్ద అమెరికా యుద్ధానికి ఎలా ఒప్పుకుంది? ఈ పరిణామాలన్నీ ఆలోచించకుండానే చేస్తుందా? ఆఖరికి సీజ్ ఫైర్ జరిగే విషయంలో కూడా
ఆఖరి క్షణంలో ట్రంప్ గారు సడన్ గా ఎందుకు ఒప్పుకున్నారు? అదే టైంలో నెతన్యాహు గారు ఫోన్ వెళ్ళడం, ఇమీడియట్ గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన వెంటనే లెబనాన్ మీద ఇజ్రాయెల్ అమాంతంగా అంత పెద్ద దాడులు చేయడం, ఇవన్నీ పక్కా ప్రణాళికలా కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో పాకిస్తాన్ ని పావుగా అమెరికా వాడుకుంటుందనడానికి మనకి చాలా పెద్ద కారణాలు కనిపిస్తున్నాయి, సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుండి ఎవరైతే చర్చలు దగ్గరుండి జరుపుతున్నారో వాళ్ళు చేస్తున్న ట్వీట్సే క్లియర్ గా అమెరికా డ్రాఫ్ట్ చేసి పంపిస్తున్నట్టు, ఆ డ్రాఫ్ట్ అనే వర్డ్ ని తిరిగి దాన్ని తీసి పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులను అయితే మార్కెట్ లో క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మార్కెట్ లో మనకి మరొక పెద్ద వార్నింగ్ అయితే వస్తుందండి. అదే రే డాలియో ఇప్పుడు మనకి క్లియర్ గా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇలాంటి పరిస్థితులే నెక్స్ట్ ప్రపంచ యుద్ధాలకి దారి తీస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులు ఏంటి, ఎలాంటి కారణాలు ఇప్పుడు ఈయన ప్రధాన కారణంగా చూపిస్తున్నారో మనకి ఖచ్చితంగా తెలియాలి. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో మీకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలియాలండి. ఈ విషయాలు మిస్ అయితే మాత్రం నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడంలో ప్రతిసారి మనం తప్పడుగు వేస్తాం. సో ఆ విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ జేడి వ్యాన్స్ గారు చేస్తున్న కామెంట్స్, మార్కెట్ లో దీనికి ఇంపార్టెన్స్ లేదండి, కానీ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. జేడి వ్యాన్స్ గారు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ సీజ్ ఫైర్ చాలా ఫ్రాజైల్ గా ఉందని, అమెరికా నుంచి ఎస్పెషల్లీ ట్రంప్ గారు అయితే చాలా ఇంపేషన్స్ తో ఉన్నారని, ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ని ఎలాగైనా సరే నెక్స్ట్ మంచి ప్రొడక్టివ్ అవకాశంగా మార్చుకోవాలని అమెరికా మీద చాలా ప్రెషర్ అయితే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటి అంటే, ఇరాన్ కాదండి, అమెరికా దగ్గరుండి సీజ్ ఫైర్ ని ఏదో ఒక విధంగా చేయడానికి ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. ఈ విషయం మార్కెట్ లో అందరూ గమనించాలి. ఇక పాకిస్తాన్ అయితే నెక్స్ట్ ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 2 రోజుల పాటు పాకిస్తాన్ అంతా సెలవులు ప్రకటించిందండి. ఎందుకంటే ఇస్లామాబాద్ లో ఇప్పుడు ఈ మీటింగ్ అయితే పెడుతున్నారట సీజ్ ఫైర్ గురించి, అలాగే ఫర్దర్ గా శాంతి చర్చలు జరగడానికి, టాక్స్ పెట్టడానికి వీళ్ళైతే చూస్తున్నారట. ఇప్పుడు పాకిస్తాన్ ఏమో కంప్లీట్ గా నెత్తిన తప్పు రుద్దుకున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే, సీజ్ ఫైర్ నడిచి 24 గంటలైనా కాలేదు, ట్రంప్ గారు అప్పుడే ఇరాన్ లో నెక్స్ట్ ఏం చేస్తాము, వాళ్ళ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం ని ఏం చేస్తాము, లేదంటే రెజ్యూమ్ చేంజ్ ని ఎలా చేస్తాము, ఇలాగ మాట్లాడడం ఇరాన్ కి ఏమాత్రం నచ్చట్లేదండి. దీని వల్ల కూడా మనకి కొంత వ్యతిరేకత ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్లే నెక్స్ట్ మనకి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుందండి. మీకు తెలుసా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ విధంగా ప్రవర్తించడానికి మరొక ప్రధాన కారణం, అమెరికా సపోర్ట్ ఉన్నా లేకపోయినా అమెరికాని ఎదిరించి, లేదంటే ట్రంప్ గారిని ఏదో ఒక విధంగా ఎందుకు ఒప్పించగలుగుతున్నారు అంటే, నెతన్యాహు గారికి ఈ సీజ్ ఫైర్ జరిగిందన్న న్యూస్ రాగానే ప్రజల్లో, ఇజ్రాయెల్లో చాలా వ్యతిరేకత వచ్చిందండి. సో ఇలాంటి వ్యతిరేకత రేపు పొద్దున్న అమెరికాలో రావచ్చు, లేదంటే ఇరాన్ లో కూడా రావచ్చు. ఇదే జరిగితే ఇప్పుడు ఎవరైతే పెద్దలు తీసుకుంటారో ఈ నిర్ణయాలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో చాలా ప్రెషర్ అయితే వస్తుందండి. ప్రజల్ని వ్యతిరేకించి ఏ నేత కూడా ఎగనెస్ట్ గా వెళ్ళలేరు, తీసుకుంటే ఆ గవర్నమెంట్ లేదా ఆ ప్రభుత్వం నిలబడదు. సో ఇలాంటి టైముల్లో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పావుగా వాడుకోవాలని 100% భీష్మించి కూర్చున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇరాన్ ఈ విషయంలో సక్సెస్ సాధిస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన 10 పాయింట్లు అవ్వచ్చు, రేపొద్దున జరిగే మీటింగ్ లో ఇరాన్ పెట్టబోయే పెద్ద పాయింట్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని వీళ్ళు ప్రధానాస్త్రంగా వాడబోతున్నారు. అండ్ ఇప్పుడు అమెరికా ఈ విధంగా రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్న ఇరాన్ ఒకటే చెప్తోంది, మేమైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయము, లిమిటెడ్ గానే పంపిస్తాము, లేదు అంటే సీ మైన్స్ పెట్టాము, లేదు అంటే వీటికి టోల్ వేస్తామని. ఇక్కడ అన్నిటికన్నా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, ట్రంప్ గారు కూడా ఇరాన్ తో కలిసి సెపరేట్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మనకి టోల్స్ అయితే వసూలు చేద్దాము అని చెప్పి ప్లాన్స్ వేస్తున్నారండి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ట్రంప్ గారి మీద నమ్మకం ఎలా ఉంటుంది? అండ్ సీజ్ ఫైర్ విషయంలో ఇన్ని అశ్రద్ధలు, లేదు అంటే ఇన్ని తప్పులు కనిపిస్తుంటే ఫర్దర్ గా సీజ్ ఫైర్ నిలబడుతున్న ధైర్యం ప్రజలకు ఎలా వస్తుంది? మీకు తెలుసా అండి, పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, 2026లో గడిచిన 3 నెలలుగా సేఫ్ హెవెన్ అంటూ డాలర్ మీద పెట్టిన పెట్టుబడులన్నీ, వచ్చిన లాభాలన్నీ ఆవిరైపోయాయండి. ఇప్పుడు అంటే అంత దారుణంగా పరిస్థితులు మనం ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాటికి మనకు ఒక క్లారిటీ రావాలి, పాకిస్తాన్ ని పావుగా అమెరికా వాడుకుంటూ సీజ్ ఫైర్ ని డ్రాఫ్ట్ చేయించిందని. ఎస్పెషల్లీ జేడి వ్యాన్స్ గారు అయితే ఇరాన్ తాలూకా 10 పాయింట్లు చాట్ జీపీటీ రాసిందని చెప్పి మాట్లాడుతున్నారండి. సో ఇవన్నీ మనం కనుక గమనిస్తే ఒకటి చాలా క్లియర్, సీజ్ ఫైర్ అనేది తాత్కాలికమే, అది కూడా మనకు జరిగేలా కనిపించట్లేదు. యుద్ధం అయితే కొనసాగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చారండి, మా గ్రౌండ్ ఫోర్సెస్ ఇరాన్ లో ఇంకా ఉంచుతుంది, కావాలంటే ఏ క్షణానైనా మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని. అండ్ దీనికి తోడుగా ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద ఏ క్షణమైన దాడి ఫర్దర్ గా చేస్తామని, లేదు అంటే దాడిలో మేము కంటిన్యూస్ గా ఉంటామని స్టేట్మెంట్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి ఏవైతే వార్తలు బయటకు వస్తున్నాయో ఒక క్రెడిబుల్ సోర్స్ నుంచి చూడాలని ఈవెన్ ట్రంప్ గారి స్వయంగా వార్నింగ్ ఇస్తున్నారండి. చాలా మంది మాట్లాడుతున్నారు, ఇందులో మేము ఏదైతే కన్ఫర్మ్ చేస్తామో అదే మీరు చూడాలని చెప్పి. ఇక్కడ అమెరికా తాలూకా తాపత్రయం మనకు తెలుస్తుంది.
ఒక విధంగా ఇరాన్ ని ఏ విధంగా భయపెట్టి మభ్యపెట్టి ఏదో ఒక విధంగా సీజ్ ఫైర్ తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుందండి. ప్రధాన కారణం ఏంటి? అమెరికా మీద వస్తున్న ప్రెషర్. అమెరికాలో తిరుగుబాటుతనం వస్తుందండి. ఈ యుద్ధం మాకొద్దు అంటూ ప్రజలు వెనకాడుతున్నారు. మరో పక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇవాళ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగాయండి. కారణం ఏంటి? ఈ సీజ్ ఫైర్ కంప్లీట్ గా కింద పడిపోతుందేమో, లేదు అంటే కంప్లీట్ గా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందేమో, పరిస్థితులు చేజారిపోతాయేమో భయం వల్ల 2 రోజుల్లో ఎంత తగ్గిందో అంత పెరక్కపోయినా ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ లో భయాలు పెరిగిపోతున్నాయి. సో ఫైనల్ గా సీజ్ ఫైర్ తాలూకా రియాలిటీ ఏంటి అంటే అనౌన్స్ చేశారండి 2 వారాల పాటు, కానీ 24 గంటలు కూడా మనకి నడవలేదు. అమెరికా ఏమో ఇరాన్ ప్లాన్ కరెక్ట్ కాదంటోంది, ఇరాన్ ఏమో అమెరికా అసలు కరెక్టే పని చేయట్లేదు అంటోంది. నెతన్యాహు గారేమో దీనికి కంప్లీట్ గా మద్దతు ఇస్తామంటూనే లెబనాన్ మీద కంప్లీట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేయడం ఇరాన్ కి ఇష్టం లేక ఈ సీజ్ ఫైర్ నుంచి బయటకు వెళ్తామని బెదిరిస్తోంది. సో ఇక్కడ మల్టిపుల్ కాన్ఫ్లిక్టింగ్ స్టోరీస్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఈ టైంలో అమెరికా వాళ్ళ దాకా ఫోర్సెస్ ని డిప్లాయ్ చేస్తామని చెప్తోంది. ఇరాన్ కూడా మీరు చేస్తే కంప్లీట్ గా మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాము అని చెప్తుంది. అనుకున్నట్టే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇరాన్ ఏమో మిగిలిన యుఏఈ దేశాల మీద, లేదు అంటే కొన్ని గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేస్తుంది. అంటే సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ మనకి ఎండ్ అయిపోయినట్టేనా? ఎందుకంటే ఇరాన్ ఇది అన్రీజనబుల్ అని చెప్తుంటే, మరో పక్క అసలు నెగోషియేట్ చేస్తున్న పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు, అసలు పాకిస్తాన్ ఎవరి మధ్యలో రావడానికి ఇజ్రాయెల్ అడుగుతుంది. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్ ట్రంప్ ని పబ్లిక్ గా ఇన్సల్ట్ చేస్తుందండి. ట్రంప్ ఏమో ఈ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అంటున్నారు, ఆల్మోస్ట్ ఈ నెరేటివ్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఆయిల్ మళ్ళీ $97 పక్క అయితే పరిగెడుతుందండి. గోల్డ్ మళ్ళీ కాషియస్ గా మారిపోతుంది, డాలర్ కాస్త వీక్ అయిపోతుంది. అండ్ ఇలాంటి న్యూస్లు కరెక్ట్ గా వచ్చే ముందే $170 మిలియన్ బెట్టింగ్ జరుగుతుందంటూ, ఇది కంప్లీట్ గా మ్యానిపులేషన్ అంటూ మార్కెట్ లో న్యూస్లు అయితే హల్చల్ చేసేస్తున్నాయి. అండ్ ఈ టైంలో రే డేలియో గారు చేస్తున్న వార్నింగ్స్ అయితే ఇక ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతుంటే మార్కెట్లు దీని గురించి ఎలాగ రియాక్ట్ అవుతాయో కూడా చెప్పడానికి భయంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఫర్దర్ గా ఎలా ఉండాలన్నది ఒకసారి మనం మాట్లాడదాం. సో అమెరికా హెజ్బొల్లా కారణంగా మనకి సీజ్ ఫైర్ లో లెబనాన్ యాడ్ చేయలేదు అని చెప్తున్నారండి. కానీ ఈ సీజ్ ఫైర్ లో లెబనాన్ యాడ్ చేయకపోతే ఈ సీజ్ ఫైర్ వ్యాలిడ్ కాదంటూ, మేము ఫర్దర్ గా టాక్స్ చేయడానికి రామంటూ ఇరాన్ ఇప్పుడు ప్రతిపాదిస్తుంది. వీళ్ళు మాట్లాడడానికి ఫర్దర్ గా సమీకరణాలు కుదురుతాయా కుదరవా అనేది మనకి క్లారిటీ వస్తే చాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ యుద్ధం చేయడానికి ఇరాన్ దగ్గర పెద్దగా పట్టు లేకపోయినా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడానికి, అమెరికాని ఇరికించడానికి ఇరాన్ కి కావాల్సినంత బలం అయితే ఉంది. అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో టోల్ తీసుకునైనా మనకి కంప్లీట్ గా అన్ని షిప్స్ కనుక వెళ్తే మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయండి. మీరు గమనిస్తే సీజ్ ఫైర్ జరిగింది, అది మళ్ళీ ఆగిందనే కారణంతో మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. కానీ యుద్ధాలు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా మనకి షిప్స్ కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా వెళ్తే మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయి, ఫర్దర్ గా రికవరీ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఆ మాత్రం ఈ మాత్రం జరుగుతోందనే నమ్మకం కుదిరినా చాలండి, మార్కెట్లు స్టెబిలైజ్ గా ఉంటాయి. మరి ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరగడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా అంటే మనం ట్రంప్ గారిని నమ్మలేం, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ని అసలు నమ్మలేకుండా ఉన్నాం. అసలు ఇజ్రాయెల్ గానీ నెతన్యాహు గారిని కానీ అసలు అమెరికా కంట్రోల్ చేయగలదా? ట్రంప్ గారు మాట నెతన్యాహు గారు వింటారా అంటే అవన్నీ డౌట్ గానే ఉన్నాయి. ప్రతిసారి కూడా అమెరికాకి ఎగనెస్ట్ గా వెళ్లి అమెరికా వార్నింగ్ ఇచ్చినా తిరిగి దాడులు చేయడం. సీజ్ ఫైర్ జరిగిన తర్వాత 2 రోజులు ఆగి దాడి చేయొచ్చు కదా, లేదు కొంత టైం తీసుకోవచ్చు కదా, లేదు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కంప్లీట్ గా సీజ్ ఫైర్ కారణమైన పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదంటూ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాన శత్రువుగా మారిపోనుందా ప్రపంచానికి. ఏప్రిల్ 10వ తారీఖున పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఏదైతే మీటింగ్ పెట్టబోతోందో, ఆ మీటింగ్ జరిగినా జరగకపోయినా, సీజ్ ఫైర్ ఉన్నా లేకపోయినా, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మనకి షిప్స్ కనుక పాసేజ్ కనుక కంటిన్యూ అయితే మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయండి. ఇక యుద్ధం ఎక్కువైతే ఎలాగా నెగిటివ్ గా మారిపోతాయి. అది ఎవరి చేతుల్లోనే లేదు. ఏ న్యూస్ ని బ్లైండ్ గా నమ్మడానికి లేదండి. ఖచ్చితంగా మనం మన తాలూకా ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఖచ్చితంగా ఏం జరుగుతుందో క్లారిటీ తెచ్చుకొని మాత్రమే ప్యానిక్ రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉన్నది. నెక్స్ట్ మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఇవాళ రోజు మొత్తంకి హల్చల్ చేస్తున్న న్యూస్ ఓలా ఎలక్ట్రిక్. ఇవాళ ఆల్మోస్ట్ 20% పెరిగి తిరిగి ఈ స్టాక్ లో మనకి రికవరీ కనిపిస్తుందనేలాగా ఆశలైతే రేకెత్తిస్తుంది. కానీ మరి ఇవాళ ఈ స్టాక్ ఎందుకు పెరిగింది అంటే వీళ్ళు ఇన్ హౌస్ గా డెవలప్ చేసిన లిథియం అయాన్ ఫాస్ఫరేట్ సెల్ గురించి మాట్లాడుతున్నారండి. ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో ఉన్న NMC 4680 భారత్ సెల్ కన్నా వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేసిన 46100 ఫార్మేట్ LPF సెల్ చాలా పెద్ద
పెద్దదని, సిగ్నిఫికెంట్ గా స్కేలింగ్ లో గానీ, కాస్ట్ ఎఫిషియన్సీలో గానీ, లేదు అంటే అప్లికబిలిటీలో అక్రాస్ మొబిలిటీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ లో సిగ్నిఫికెంట్ గా వీళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ న్యూస్ కారణంగా ఓలా ఎలక్ట్రిక్ ఇవాళ చాలా బాగా పెరిగిందండి. అయితే ఒక బ్యాటరీ అనౌన్స్మెంట్ రాగానే ఇంత మార్పు వస్తుందా అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కన్నా వాళ్ళ దగ్గర మాక్సిమం పొటెన్షియల్ అంతా ఈ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ మీద ఉందండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ కాస్త బజ్ అయితే బాగా క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ బజ్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఓవరాల్ సిచ్యువేషన్ కూడా సెటిల్ అయితే దెన్ దీంట్లో మనం గ్రోత్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2577 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి. ఈ ఆర్డర్లు Q4 FY26 లో వచ్చాయి. దీంట్లో భాగంగా 1600 మెగావాట్ సోలార్ సెల్స్ ని, మాడ్యూల్స్ ని అయితే వీళ్ళు సప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా డొమెస్టిక్ గా ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ కి, మాడ్యూల్ మ్యానుఫాక్చరర్స్ కి, EPF కాంట్రాక్టర్స్ కి వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది ప్రీమియర్ ఎనర్జీస్ కి నిజంగా చాలా మంచి న్యూస్. నెక్స్ట్ మనం కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 535 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి దగ్గరగా 18% వరకు పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర రెవెన్యూ CAGR నెక్స్ట్ FY28 వరకు 5% వరకు ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఈపాక్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ICICI డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 300 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా 26% వరకు పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర రెవెన్యూ CAGR FY28 వరకు 15.5% ఉంటుందని చెప్తున్నారండి. ఇది నిజంగానే చాలా మంచి విషయం. అండ్ ICICI డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మల్టీ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కి వీళ్ళ దగ్గర క్లయింట్ ఎడిషన్స్ గానీ, లేదు అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గానీ ప్రధాన కారణాలుగా చెప్తున్నారండి. మార్కెట్లు కనుక ఏమాత్రం సద్దుమడిగిన ఈపాక్ డ్యూరబుల్స్ లో చాలా మంచి గ్రోత్ చూస్తామనేది ICICI డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్న మెసేజ్. నెక్స్ట్ మనం ఆనంద్ రతి వెల్త్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్ లో వీళ్ళ నెట్ ప్రాఫిట్ 40% ఇయర్ అని పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 47% పెరగడం జరిగింది. అండ్ 1:1 బోనస్ ఇష్యూ షేర్లు కూడా వీళ్ళు ప్రకటించారండి. ఖచ్చితంగా దీంట్లో కాస్త బజ్ అనేది మనం ఫర్దర్ గా చూస్తాం. నెక్స్ట్ మనం PN గాడ్గిల్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలి. FY27 కల్లా వీళ్ళ సేల్స్ టార్గెట్ 13,500 కోట్లకైతే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 500 కోట్లు దాటుతుంది అని చెప్తున్నారండి. ఇది కంపెనీకి ఖచ్చితంగా చాలా చాలా మంచి విషయం. ఇలా చెప్తూనే ఫర్దర్ గా స్టేక్ డైల్యూషన్ కూడా చేస్తాము అని QIP ద్వారా ఆగస్ట్ లోపు అయితే వీళ్ళు ఫర్దర్ గా ఫండ్ రైజింగ్ చేస్తాము అని చెప్తున్నారు. సో QIP లో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాని మీద ఫర్దర్ గా ఈ స్టాక్ లో బజ్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ చాలా చాలా పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే ఇండియన్ నేవీ వాళ్ళ కోసం వీళ్ళైతే బ్లాస్ట్ ట్రయల్స్ అయితే కంప్లీట్ చేశారండి లింపిట్ మైన్స్ తో. దీని వల్ల ఈ కంపెనీకి ఒక స్పెషల్ సిచ్యువేషన్ అయితే వచ్చిందండి. ఇండియాలోనే ఓన్లీ కంపెనీ ఒక సోల్ ప్రొవైడర్ గా అండర్ వాటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళగా ఒక సర్టిఫైడ్ నేవీ సప్లయర్ గా వీళ్ళైతే ఉంటున్నారు. అందువల్ల అపోలో మైక్రో సిస్టమ్స్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ గ్రోత్ కూడా కారణం అవ్వచ్చు. నెక్స్ట్ మనం డెలివరీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఈ స్టాక్ లో చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇవాళ ఈ స్టాక్ లో కొంత వాటాలు అయితే చేతులు మారాయి. నెక్సస్ వెంచర్స్ 3 అలాగే నెక్సస్ ఆపర్చునిటీ ఫండ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 1.2 కోట్ల షేర్లను అయితే అమ్మడం జరిగిందండి. అప్రాక్స్ గా 528 కోట్ల వర్త్. ఈ ట్రాన్సాక్షన్ 442 రూపాయల దగ్గర అయితే జరిగింది పర్ షేర్ కి. దీంట్లో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, BNB పరిబాస్ వాళ్ళు వాటాలు అయితే కొనుక్కోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా డెలివరీ స్టాక్ లో కొంత బజ్ ని ఫర్దర్ గా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం హోనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హైక్స్ అయితే టచ్ చేసింది. రీసెంట్ గా క్వార్టర్స్ లో వీళ్ళ తలక రెవెన్యూస్ చాలా బాగా పెరుగుతాయని, అక్రాస్ సెగ్మెంట్ లో వీళ్ళ గ్రోత్ అయితే చూపిస్తారని, ఫర్దర్ గా BTM వెంచర్స్ తలక అక్విజిషన్ కూడా కాస్త బజ్ క్రియేట్ చేస్తుందని చెప్పి మార్కెట్ లో న్యూస్ వస్తుంది. ఒక్కసారి ఈ స్టాక్ మీద మనం కొన్ని రోజుల పాటు మన ఫోకస్ అయితే ఉంచాలండి. 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుందంటేనే కొంత స్ట్రక్చరల్ చేంజ్ రావడానికి అవకాశం ఉంది అని అర్థం. దీన్ని ఒకసారి మనం ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం NTPC గురించి మాట్లాడుకోవాలి. NTPCకి ఇవాళ వస్తున్న న్యూస్ చాలా చాలా పాజిటివ్ విషయం అండి. వీళ్ళు ఫ్రాన్స్ కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ది ఫ్రాన్స్ అనే ఒక కంపెనీతో MOU మీద అయితే సైన్ చేశారు. దీంట్లో భాగంగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ని ఇండియాలో డెవలప్ చేస్తారండి ఫర్దర్ గా. ఇది ఖచ్చితంగా NTPCకి లాంగ్ టర్మ్ లో చాలా చాలా గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక NHPC గురించి మాట్లాడుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ లో 1720 మెగావాట్ల కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కి అయితే వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. దీంట్లో భాగంగా 26,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారండి. అయితే ఇది ఒక జాయింట్ వెంచర్. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఉండబోతోంది. గవర్నమెంట్ తలక వాటా అప్రాక్స్ గా 6,800 కోట్ల వరకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా NHPC కి ఫర్దర్ గా కాస్త మంచి న్యూస్ కింద మనం కన్సిడర్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం KEC ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడం గమనిస్తున్నాం. కారణం ఏంటి అంటే వీళ్ళకి డొమెస్టిక్ గాను ఇంటర్నేషనల్ గా
కలిపి ఓవరాల్ గా 2,500 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఈ ఆర్డర్లు సివిల్, ట్రాన్స్పోర్టేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్స్ నుంచి, అలాగే కేబుల్ అండ్ కండక్టర్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది. కేఈసీ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా కమింగ్ డేస్ లో బాగా పర్ఫార్మ్ చేస్తుండడానికి రీసెంట్ గా ఈ కంపెనీకి వస్తున్న ఆర్డర్లే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా కేఈసీ ఇంటర్నేషనల్ తాలూకా డైలీ చార్ట్ తీసి ఓపెన్ చేసి చూస్తే మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఎమర్జ్ అయ్యేలా కనిపిస్తున్నాయండి. ఫాలోఅప్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నిఫ్టీ 222 పాయింట్లు డౌన్ అయి 23,775 దగ్గర క్లోజ్ అయిందండి. ఇంచుమించుగా ఉదయం ఫస్ట్ అరగంట మినహా మిగతా మార్కెట్ అంతా కూడా ఎక్కడ కూడా మనకి రికవరీ వస్తుందనే ఆలోచన అయితే కలిగించలేదు. ఇవాళ మార్కెట్ బ్రెడ్త్ కూడా కాస్త నెగిటివ్ గా ఉంది. 1,596 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే కేవలం 1,376 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1% అబోవ్ నెగిటివ్ గా కనిపిస్తుందండి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి? అండ్ గడిచిన 4 రోజుల్లో కూడా మార్కెట్లు పెరిగినా, పోర్ట్ఫోలియోస్ పెరిగినా, మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ పెరగలేదు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇవాళ పొద్దున మన గ్రూప్ లో నిఫ్టీ లెవెల్స్ అయితే షేర్ చేశానండి. గమనించారా? ఇవాళ మనం షేర్ చేసుకున్న ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ తలక ప్రైస్ యాక్షన్ చూసారా ఎలా ఉన్నదో? ఇలాంటి అప్డేట్స్ నేను ట్రేడింగ్ చేసినా చేయకపోయినా మీకు గ్రూప్ లో కంటిన్యూస్ గా ఇస్తానండి. అవకాశం ఉన్న వాళ్ళు గ్రూప్ లో ఉన్న అప్డేట్స్ ని ఫాలోఅప్ చేయండి. అండ్ ఇక డైలీ చార్ట్ కనుక గమనిస్తే నిన్న మనం ఏం చెప్పుకున్నామండి? నిన్న క్యాండిల్ కి సంబంధించి ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఓపెనింగ్ కనుక మనకి నిలబెట్టుకోగలిగితే చాలు మార్కెట్లు సస్టైన్ అవుతాయని చెప్పుకున్నాం. కానీ ఇవాళ క్లియర్ గా నిన్న మార్కెట్ ఓపెనింగ్ బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. గమనించారా అండి? మనం క్లియర్ గా ఏ పాయింట్ మెన్షన్ చేస్తున్నామో మార్కెట్ లో దానికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఇవాల్టి క్యాండిల్ చాలా నెగిటివ్ గా కూడా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నిన్నటి క్యాండిల్ దగ్గర ఓపెనింగ్ బ్రేక్ డౌన్ అయిపోవడమే కాదు, కంప్లీట్ రేంజ్ మొత్తాన్ని ఎంగల్ఫింగ్ చేసిందా అనిపిస్తుంది ఇవాల్టి క్యాండిల్. మరి ఇలాంటి టైంలో ఫర్దర్ గా మనకి ఎలాంటి పరిస్థితులు మార్కెట్ లో ఉండబోతున్నాయి అంటే చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం కాంప్లికేట్ చేసుకోవడానికి ఏం లేదు. క్లియర్ గా గ్లోబల్ గా ఉన్న సినారియోస్ మీద మార్కెట్లు డిపెండ్ అవుతున్నాయి కనుక మన వంతు ప్రయత్నంగా మనం మెన్షన్ చేసుకుంటున్న లెవెల్స్ దగ్గర పర్ఫెక్ట్ గా ఎలాగ ట్రేడింగ్ చేయాలని మనం ప్లాన్ చేసుకుంటే చాలు. నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఇవాళ కూడా నేను అదే చెప్తున్నానండి. నిన్న క్యాండిల్ తలక ఓపెనింగ్ అంటే 23,850 లేదా 800 మనం తీసుకోవచ్చండి రౌండ్ ఫిగర్ గా. ఈ లెవెల్ మీదకి వెళ్తేనే మనకి మార్కెట్ లో అవకాశాలనే ఉంటాయండి. లేదు అంటే ఈ ప్రాఫిట్ బుకింగ్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఈ ప్రాఫిట్ బుకింగ్స్ పెరగాలన్నా, మార్కెట్ లో నెగటివిటీ ఇంకా ఎక్కువ అవుతుందన్నా దానికి గల ప్రధాన కారణాలు మనకు తెలుసండి. ఈ రాత్రి ట్రంప్ గారు ఏం మాట్లాడతారో, ఇరాన్ దగ్గర నుంచి ఎలాంటి న్యూస్ వస్తాయో, ఇవేవి కూడా కంప్లీట్ గా మనం గెస్ చేయలేం కనుక మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ ప్రకారం ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేయండి. అది కూడా రిస్క్ రివార్డ్ రేషియో ఎవరికైతే సూటబుల్ గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేయండి. సో రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 23,800 అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.